మొట్టమొదటిసారిగా దామిని గదే చూడాలి. నా గదెందుకు? అదేంటి అత్తయ్యా, కాబోయే కోడలు గది చూడాలని ఆశగా లేదా మీకు? దామిని, పదమ్మా, నీ గది చూపిద్దు గాని. అంకుల్, ఇది దామిని రూమేనా? ఏంటిది, దామిని రూమేనా ఇది? అవునమ్మా, దామిని గదే. మరి సిగరెట్ల కంపేంటి? అవును, ఇది సిగరెట్ల వాసనే వస్తుందేంటి? సిగరెట్ వాసన ఏంటి అంటే మీ ఉద్దేశం ఏంటమ్మా? మా అమ్మాయి సిగరెట్ కాల్స్తుందేనా? అనా కాదు, ఎందుకు వస్తుంది అని. కొంపదీసి కాలుస్తుందా? అలవాటుందా? చిచి, నేను సిగరెట్ కాల్చడం ఏంటి? మరి సిగరెట్ వాసనేంటి? నన్నే ఇరికిస్తావా? నిన్నే యూస్ చేసుకుంటాను చూడు. నాన్న, చెప్పు నాన్న. సిగరెట్ కాల్చే అలవాటు నీకుందని చెప్పవే. అవునమ్మా, ఆ పాడలవాటు నాకే ఉంది. ఆ అలవాటు మీకుంటే మీ అమ్మాయి గదిలో వాసన రావడం ఏంటి అంకుల్? ఏంటి దామిని ఇది? అదిగో ఆ కిటికీ పక్క నించుని కాలుస్తాడు. ఆ పొగ లోపలికొచ్చి గదంతా చుట్టుముట్టుతుంది. అదే వాసనంతా. చెప్పవే నాన్న, వీళ్ళు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. అవును, నాకు అటు పక్కగా నిలబడి కాల్చడం అలవాటమ్మా. ఆ పొగకేమో ఈ గదిలోకి రావడం అలవాటు. అత్తయ్య గారు, ఈ వాసన సంగతి తర్వాత ముందు నా గది ఎలా ఉందో చెప్పలేదు. బాగుందమ్మా. బాగుంది. ఈ గది నీదన్నావు, పొగ మీ నాన్నదంటున్నావు. చాలా బాగుంది నువ్వు చెప్పేది. మరి వాటి పరిస్థితి ఏంటమ్మా? ఏంటివన్నీ? ఇందాకేమో ఎలక చచ్చిన వాసన, బొద్దింక చచ్చిన వాసన అన్నారు. ఆ కంపు ఈ కంపే. ఏంటే, మందు తాగుతావా నువ్వు? నేనా? నేను తాగడం ఏంటి? మరి సీసాలేంటి? ఏం నాన్న ఇది?
వాసనే నాకు పడి చావదంటే నేను లేనప్పుడు నా రూమ్ లో మందు తాగుతున్నావా? ఛీ, ఇది కూడా నేనే కవర్ చేయాలి ఇప్పుడు. ఛీ, నా పరువు తీస్తున్నావు. సారీ అమ్మా. ఏమండి, ఈ పాడాలు వాటి కూడా నాకే ఉంది. మా అత్తయ్య గారింటికి వెళ్ళినప్పుడు చూశారు కదా నీ బాగోతం. కానీ ఇక్కడ మందు సీసాలేంటి అని అడుగుతున్నాను. అది మొన్న మా ఫ్రెండ్స్ వస్తే ఈ గదిలో గాలి బాగా వీస్తుందని కూర్చున్నాం. సీసాలు తీయడం మర్చిపోయినమ్మా. ఎన్నిసార్లు చెప్పాలి నాన్న నీకు? నీకు మందు తలకెక్కితే చాలు తల తిక్క పనులన్నీ చేస్తున్నావు. ముందు ముందు సీసాలన్నీ తీసేయండి. నీ మూలంగా నేను తల దించుకోవాల్సి వస్తుంది. మా అత్తయ్య గారి మనసులో నాకు మంచి స్థానం ఉంది. ఆ స్థానమే పోతే నేను బ్రతుకుండడం అనవసరం, చావడమే నయం. అమ్మ దామిని, ఇంత చిన్న విషయానికి చావడం ఎందుకమ్మా? ఏదో పెద్దవాళ్ళు, వాళ్ళ అలవాట్లు వాళ్ళవి. అంత మాత్రాన నేను తప్పనుకుంటానా? అయ్యో అత్తయ్య, మరీ అంత అమాయకంగా నమ్ముతున్నావేంటి దాన్ని? కళ్ళ ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నా అది కన్నీరు పెట్టుకుంటుంటే నువ్వు బాధపడుతున్నావు. అది నిన్ను మాయ చేస్తుంది. మీరెంత మంచివారు అత్తయ్యా. మా నాన్న తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. క్షమించండి. పద్మావతి, బయలుదేరదామా? వెళ్ళు పద్మావతి. చెప్పాను కదే, అత్తయ్య నా మాయలో ఉంది. సాక్ష్యాలు దొరికినా నమ్మొద్దు. సింకులో ఉన్నావు కాబట్టి బతికిపోయావు, లేదంటే చచ్చేవాడివి. ఎందుకుంటానమ్మా? సింకులో ఉండాలి కదా, లేకపోతే ప్రాణం తీస్తావు కదా. వదిన గారు, ఇంక నేను బయలుదేరుతాను. ఇంటి దగ్గర చాలా పనులున్నాయి. పద్మావతి, పద. వస్తాం దామిని. అలాగే అత్తయ్య. ఏంటి, ఆవిడ ముందు ఏమీ అనలేదని ఓవర్ యాక్షన్ చేస్తున్నారా? మేమేం చేసినావమ్మా? ఏం చేశారా? ఆ పద్మావతి ఇల్లు చూద్దాం అత్తయ్య అని అంటే మాత్రం మీరు బూజులు దులుపుతున్నాము, అంత చండాలంగా ఉంటుంది, మళ్ళీ వచ్చినప్పుడు చూద్దురులేండి అని చెప్పలేకపోయారా? అంటే ఆ పద్మావతితో కలిసి నన్ను ఇరికిద్దామని చూస్తున్నారు కదూ? సిగ్గు లేదు మీకు? బుద్ధి జ్ఞానం లేని పని చేస్తున్నారు. ఓసే, మేము నీ తల్లిదండ్రులవే, అంతంత మాట్లాడకే. మీరు తల్లి తండ్రి. నిజంగా తల్లిదండ్రులే అయితే నన్ను చెడ్డదాన్నని బయటపడే పనులు చేస్తారా? ఆ పద్మావతి అంటే శత్రువు, అదేదో చేసిందంటే అర్థం ఉంది. మీరు దాంతో పాటే నన్ను అత్తయ్య దృష్టిలో తాగుబోతునని చెప్పాలని చూడటమేంటి? అందులో మీ ఇద్దరుకున్న ఉద్దేశం ఏంటి? మాకు ఏ కోసానా అలాంటి ఉద్దేశం లేదు. దుర్మార్గం అంతకన్నా లేదు. ఆ పిల్ల అన్నది కాబట్టి ఇల్లు చూపించేది తప్పలేదు. కవర్ చేసుకోకండి. ఆ పద్మావతి నా పెళ్లి చెడగొట్టాలని చూస్తుంది. మీ మనసులో కూడా అదే ఆలోచన ఉన్నట్టు వాసన వస్తోంది అని నాకు అర్థం అవుతుంది. అదేంటి, వాసన రావాల్సింది నీ దగ్గర కదా, మా దగ్గర రావటం ఏంటమ్మా? షట్ అప్.
కొళ్ళు జోకులు ఆపు బుల్లబ్బాయి. ఇలాగే వాగితే 2 రౌండ్లు పెంచాననుకో, మీరు ఇంటి చుట్టూ రౌండ్స్ వేయాల్సి వస్తుంది. గదిలో పెట్టి గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేసి అంటించేదాకా తెచ్చుకోకండి. అలాగేనే, నువ్వు ఎలా చెప్తే అలాగా. మరి ఆవిడ గారు రేపు హోమానికి పిలిచినారు కదా, మరి దానికి వెళ్లాల్సిన దాన్ని నేనొక్కదాన్ని మాత్రమే. మీరు రావాల్సిన అవసరం ఏమాత్రం లేదు. రాకూడదు. ఆవిడ గారు ఫోన్ చేసి రమ్మని పిలిస్తే సాకు చెప్పండి. రావటం కుదరదు అని చెప్పండి. నా మాట కాదని వచ్చారో ఏం జరుగుతుందో తెలుసుగా. చెప్పావు కదమ్మా, మేమెందుకు వెళ్తాంలే. దట్స్ బెటర్. ఆండాలింటికి వచ్చినప్పుడు దీని గురించి చెప్పే అవకాశం పోయినది. గుడికి వెళ్తేనైనా అవకాశం వస్తుందనుకుంటే ఇది రావద్దంటున్నది. ఇది రావద్దంటే మాత్రం ఆగుతానా ఏంది? ఎలాగోలా వెళ్తా. ఈ పాపాత్మురాలను ఎందుకు పిలిచారు గుడికి? దామిని, అదేంటమ్మా నువ్వు ఒక్కదానివే వచ్చావు? అమ్మా నాన్న రాలేదా? నేను పూర్వస్థితికి రాగానే మొట్టమొదట నేను చేసే పని ఈ ముదనష్టపు దాన్ని మెడపట్టి బయటికి గెంటడమే. లేదత్తయ్య గారు, అర్జెంట్ పనిబడి ఆగాల్సి వచ్చింది. అంతేనా? లేకేదైనా ఇబ్బందా? ఏమీ లేదత్తయ్య గారు. ఇదే ఏదో ఒక విధంగా వాళ్ళని రాకుండా చేసుంటుంది. దీని భాగోతం బయట పెడతారని. ఏంటి అలా చూస్తున్నావు? మా అమ్మ నాన్నల్ని గుడికి పిలిచారు కదా, వస్తారు అనుకున్నావు. దామిని ఉండగా మోహిని రాలేదే. హాయ్ దామిని. హాయ్ అండి. ఈయనొకరు కట్టుకోబోయేవారు పలకరించట్లేదు కానీ ఈయన ముందుకొస్తున్నారు. ఎప్పుడూ తండ్రికి సేవలేనా? ప్రేమించిన అమ్మాయిని చూడరా మీరు? ఈరోజు అటో ఇటో తేల్చేసి మాట్లాడాలి. గురుగారు, దీర్ఘ సుమంగళీ భవ, ఆయుష్మాన్ భవ. ఈయన గురించేనా మీరు అడిగింది? అవును గురుగారు. సుదర్శన హోమం చేసుకున్నాం కదా, దోషాలన్నీ పటాపంచలైపోతాయి. ఈ హోమాలు జపాల కన్నా ముందా ఇల్లు కూల్చేయండి. మావయ్య గారు మళ్ళీ మామూలు మనిషి అయిపోతారు. నువ్వు వాస్తు పండితురాలివా? శాస్త్ర పరిజ్ఞానం ఉందా? భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన వాడినే కాదంటున్నావు. నేను మిమ్మల్ని కాదంటం లేదు గురుగారు. అది ఒక కారణం అని చెప్తున్నాను.
నువ్వే కదే నన్నిలా చతికిల పడేలా చేసింది చుప్పనాతి మొహందానా. ఏంటి మనసులో తిట్టుకుంటున్నావా? గురువుగారు, మీరు ఏ హోమం చేయమన్నా, ఏ యాగం చేయమన్నా ఖర్చుకి వెనకడకుండా చేయిస్తుంది మా అత్తయ్య. ఏం చేసైనా మా మావయ్య గారు తిరిగి మామూలు మనిషి కావాలి. ఆ వైభవం తిరిగి రావాలి గురువుగారు. సుదర్శన హోమం జరిపించాక ఫలితం కనిపిస్తుందమ్మా. దేవుడి మీద విశ్వాసం ఉంచండి. ఏంటి ముసలోడు అలా చూస్తున్నాడు? యాగం చేయగానే మొహం మారుతుంది అనుకుంటున్నాడా? ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఈ దామిని ఉన్నంత కాలం ఏ ఫలితం దక్కదు. నువ్వు తిరిగి పలకగలిగితే ప్రమాదం నాకేగా. అందుకే మీ ప్రయత్నాలు ఫలించనివ్వను. ఈ చక్రాల బండి నీకు శాశ్వతం చేస్తాను. అవును, ఈ అమ్మాయి ఎవరు? మాటల్లో పడి చెప్పడం మర్చిపోయాను. తన పేరు దామిని. నాకు కాబోయే కోడలు. చాలా సంతోషం అమ్మా, సంతోషమే. శ్రీనివాసులు, వచ్చే ఆశీర్వాదం తీసుకోండి. అలాగే. నించున్నావేమిటి దామిని? రా. ఏనేంటి మరీ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాడు? చాదస్తం మరీ ఎక్కువైపోయింది. గోవింద్ గారు రండి, ఆశీర్వాదం తీసుకుందాం. అత్తయ్య గారు చెప్పారుగా అందరినీ ఆశీర్వాదం తీసుకోమని. రండి. ఇదేంటి, బావా దామినిని చూస్తుంటే దామిని ఏమో గోవిందుని చూస్తుంది. ఒసే పద్మావతి, అలా దూరంగా నుంచున్నావేంటమ్మా? వచ్చి ఆశీర్వాదం తీసుకో. రా రా. కూర్చోండి గోవింద్ గారు. అక్షంతలు తీసుకోండి నాయనా. ఇదేంటి, అన్నయ్యకి ఎడం పక్క కూర్చోవాల్సిన దామిని నా పక్కన కూర్చుంది. ఒక పద్ధతి లేదు, పాడు లేదు. ఇదేమిటి, ఇటు పక్కన కదా దామిని కూర్చోవాల్సింది, నా కుడివైపు కూర్చుందేమిటి? పద్ధతులు తెలివి కదా, మెల్లిగా నేర్చుకుంటుందిలే. ఇదొకటి, ఎప్పుడూ నా పక్కనే చేరుతుంది. ఏనేంటి నా పక్కనే కూర్చున్నాడు? చేసుకోబోయే వాణ్ణి పక్కన పెట్టుకొని గోవిందుతో కలిసి ఆశీర్వాదం తీసుకుంటుందేంటి? దీనికి పద్ధతి తెలీదు, పాడు తెలీదు. ఇలాంటిది వాళ్ళింటికి కోడలా? కాబోయే జంట వీళ్ళు, మరో జంట.